ఈరోజు కామారెడ్డి పట్టణంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మెగా ఇంపాక్ట్ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? బాగున్నారా? రైట్. మీరు జీవితంలో సక్సెస్ కావాలంటే ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి వక్తలందరూ చెప్పడం జరిగింది. సో నేను సింపుల్గా ఒక 3 విషయాలు చెప్తాను. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సి క్యూబ్, 3 Cలను మీరు గుర్తుపెట్టుకోండి. ఆ 3 Cలు మీ దగ్గర ఉన్నట్టయితే విజయం మీ సొంతం. మొదటిది కాన్సన్ట్రేషన్. మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉండాలంటే, మీరు ఏ పని చేయాలనుకున్నా, చదవడం ఒకటే కాదు, మీరు చేసే ప్రతి పనిలో మీ యొక్క ఏకాగ్రత ఏ విధంగా ఉండాలంటే బర్డ్ ఐ వ్యూ, అంటే మన యొక్క పక్షి ఏదైతే ఉందో ఆ పక్షి యొక్క కన్ను మాత్రమే మన కన్నబెట్టే విధంగా. దీనికి చిన్న మీ కథ చెప్తాను. మహాభారతం నుంచి కౌరవులను పాండవులకు ద్రోణాచార్యుడు విద్యను నేర్పే సమయంలో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా పెడతా ఉన్నాడు. అందరికీ ఒక్కొక్కరు ఎందులో పరిణితి ఉన్నారు, అంటే ఎవరికి ఎందులో టాలెంట్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి 105 మందికి పరీక్ష పెడతాడు. సో అందులో ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షిని చూసినప్పుడు ఒక్కొక్కరికి విల్లును ఎక్కుపెట్టమని చెప్తాడు. ఆ ధనుస్సుని తీసుకొని విల్లును బాణాన్ని ఎక్కుపెట్టినప్పుడు ఏం కనబడుతుంది అని అడుగుతాడు ప్రతి ఒక్కరిని. ఒకరు ఆకులని చెప్తుంటారు, ఒకరు కొమ్మలు, ఒకరు చెట్టు, ఒకరు ఆకాశం, ఒకరు పక్షి, ఈ విధంగా చెప్తుంటారు. సో కేవలం ఒకే ఒక అర్జునుడు మాత్రమే పక్షి యొక్క కన్నుగుడ్డు కనబడుతుందని చెప్తాడు. అంటే నీ యొక్క ఏకాగ్రత, నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఆ దానిపైనే అంత సూక్ష్మంగా నీ యొక్క పాయింట్ అనేది, పిన్ పాయింట్ అనేది ఉండాలి. అప్పుడు నీవు ఏదైతే సాధించాలనుకుంటున్నావో నువ్వు బ్రహ్మాండంగా దాన్ని సాధించగలుగుతావు. రెండోది కమిట్మెంట్. నీవు ఏదైతే ఒక గోల్ని ఎంచుకున్నావో ఆ గోల్ని నువ్వు సాధించడానికి, ఆ పనిని నువ్వు సాధించడానికి నీ కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలంటే, ఎంత తుఫాన్ పడని, పిడుగు పడని, ఎన్ని కష్టాలు రాని, నష్టాలు రాని, ఏదేమైనా నీవు ఆ కమిట్మెంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉండాలి. విక్రమ్ భాటియా అనే ఒక ఆర్మీ ఆఫీసరు కార్గిల్ యుద్ధంలో పైనుంచి, ఆ కొండపై నుంచి ఏకంగా AK-47 నుంచి గుళ్ళు అతని మీద పడుతున్నా కూడా అతని యొక్క మొత్తం టీం అందరూ కూడా అప్పటికి చనిపోయినా ఇంకా కొంతమంది టీం బతుకున్నారు. సో వాళ్ళందరినీ రక్షించడానికి అతను అక్కడ నుంచి వస్తున్నటువంటి దుండగులను చంపడానికి ప్రాణాన్ని పణంగా పెట్టి కమిట్మెంట్, ఆర్మీ, దేశం కోసం నేను జవాన్ను, నేను దేశం కోసం నేను రిక్రూట్ అయ్యాను, నా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా ఆ పాకిస్తాన్ సైనికులను చంపి అతని ఆ యుద్ధంలో అతని 2 కాళ్ళు కూడా పోయినాయి. అయినా కూడా అతను వెనుకకు రాలేదు, ఆ యుద్ధాన్ని గెలవడం జరిగింది. అతనికి పరమవీర చక్ర కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. సో మరి ఈ విధంగా మన కమిట్మెంట్ ఉండాలి. మన పని ఏ పనైనా సరే కూడా ఆ విధంగా మన కమిట్మెంట్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నువ్వు అనుకున్నటువంటి నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు ఛేదించగలుగుతావు. మూడోది నీ యొక్క క్యారెక్టర్. సో మనం విజయం సాధించడమే గొప్ప కాదు. సక్సెస్ ఈజ్ జర్నీ, ఇట్స్ నాట్ ఏ డెస్టినీ. సో ఎందుకంటే మనము సక్సెస్ ఎన్నో పనులలో మనం చిన్న ఉన్నప్పుడు, నీ స్కూల్లో కావచ్చు, నీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, నీ యొక్క వైవాహిక జీవితంలో కావచ్చు, అన్నిట్లలో నీ యొక్క లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ సక్సెస్ సాధించడానికి నీ క్యారెక్టర్ను నువ్వు ఎప్పుడూ కోల్పోవద్దు. నీ క్యారెక్టర్ కోల్పోయినట్టయితే నువ్వు సర్వస్వం కోల్పోయినట్టే. నువ్వు డబ్బు కోల్పోయినా తిరిగి తెచ్చుకోవచ్చు, నీవు ఈ ఆస్తి కోల్పోయినా, ఏది పోయినా నీకు తిరిగి వస్తుంది. కానీ నీ యొక్క క్యారెక్టర్ మాత్రం పోయినట్టయితే నువ్వు తిరిగి క్యారెక్టరు నీకు రాదు, సర్వం నువ్వు కోల్పోయినట్టే. దాంట్లో మీకు చిన్న కథ చెప్తాను. ఒక స్వామీజీ నదిలో స్నానం ఆచరిస్తుంటాడు సంధ్యవేళ. అతని శిష్యులు ఒడ్డున ఉంటారు. స్వామీజీ స్నానం ఆచరించి బయటకు వచ్చినాక మేము ఆచరిస్తామని. సో ఆ సమయంలో స్వామీజీ స్నానం ఆచరించేటప్పుడు ఆ నీటి ప్రవాహంతో ఒక తేలు కొట్టుకొని పోతూ ఉంటుంది. స్వామీజీ ఏం చేస్తాడు, ఆ తేలును చూసి తన చేతుల్లోకి తీసుకొని కాపాడదామని చూస్తాడు.
సో ఆ తేలును చేతిలోకి తీసుకొని ఒడ్డున వేద్దామనేసరికి తేలు అనేది తన తోకతో కరుస్తుంది స్వామీజీని. కరవగానే ఒక్కసారి వదిలిపెడతాడు. మళ్ళీ తిరిగి దాన్ని తీసుకొని మళ్ళీ ఒడ్డునేసే ప్రయత్నం చేస్తాడు. అది మళ్ళీ తిరిగి కరుస్తుంది. అట్లా 3 సార్లు అయినా కూడా అతను పట్టు వదలకుండా దాన్ని తిరిగి ఒడ్డున మాత్రం వేసి దాని ప్రాణాన్ని కాపాడుతాడు. అదంతా ఏదైతే గమనిస్తున్నటువంటి శిష్యులు ఉన్నారో వాళ్ళు ఆ స్వామీజీని అడుగుతాడు, గురూజీ ఎందుకు ఆ తేలు మిమ్మల్ని కరుస్తున్నా పదే పదే మీరు దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఎందుకు మీరు కాపాడారు? ఆ విషజీవి మిమ్మల్ని చంపాలని చూస్తుంది, మరి మీకు అంతా దాన్ని మీద మక్కువ ఎందుకు, దాన్ని ఎందుకు మీరు రక్షించారు అని అడుగుతారు. అప్పుడు ఆ యొక్క స్వామీజీ చెప్తాడు, ఒక స్వామిగా ఒక సాధుగా నేను సర్వ మానవాళి యొక్క కళ్యాణాన్ని కోరుకునేవాడిని, అందరూ సర్వేజన సుఖినోభవంతని కోరుకునేవాడిని, కాబట్టి దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. ఆ ఒక తేలు అది చనిపోతున్నామని తెలిసి కూడా దాని యొక్క స్వభావం కుట్టడం, దాని స్వభావాన్ని అది మర్చిపోలేదు. అది చనిపోతున్నా కూడా దాని స్వభావాన్ని మర్చిపోలేదు. నేను దాన్ని కుట్టడం వల్ల చనిపోను, మరొక మనిషిని నాకు ఎన్నో తెలుసు, నాకు దేవుడు మేధస్సు ఇచ్చాడు, మరి మాట ఇచ్చాడు, కాబట్టి నేను నా స్వభావాన్ని ఏ విధంగా కోల్పోతాను, అందుకే నేను దాన్ని కాపాడానని చెప్తాడు. సో అంటే విద్యార్థులారా, మనం సక్సెస్ సాధించే యొక్క తొందరలో మనం ఎప్పుడు కూడా చెడు అడ్డదారులు తొక్కి మనం సక్సెస్ని ఆస్వాదించాల్సినటువంటి అవసరం లేదు. మీ క్యారెక్టర్ని లూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి జీవితంలో మీరు ఈ మూడింటిని గుర్తుపెట్టుకున్నట్టయితే ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ పని చేసినా ఆ పనిలో 100కు 100% సక్సెస్ సాధిస్తారు. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీకు అన్నిటికంటే మించి మీకు ఆత్మ సంతృప్తి కూడా లభిస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై ఇంపాక్ట్, జై గంప నాగేశ్వరరావు సార్.